అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 27వ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి ఏర్పడుతుంది. శని త్రయోదశికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ రోజున శివుడిని అలాగే శని దేవుడిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అయితే ముఖ్యంగా 5 రాసుల వారు ఈ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాలు, పూజా నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూన్ 27 శనివారం నాడు ప్రతి ఒక్కరూ శివుడిని పూజించాలి. ఈ రోజున చేసే శివ పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తెలుపు రంగు పుష్పాలతో శివుడిని పూజించి పరమాన్నం నివేదించండి. ఈ రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి వారి కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకుని స్నానం చేస్తే నరదిష్టి దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యాలు కలుగుతాయి. ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టండి. ఒక నల్లటి దారానికి 7 మిరపకాయలు, ఒక నిమ్మకాయను కట్టి ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాలను దర్శించి శని దేవుడిని పూజించండి. శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శని త్రయోదశి రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. విశేషంగా ఈ శని త్రయోదశి రోజున శని దేవుడిని ఖచ్చితంగా పూజించాలి. అయితే మనలో చాలామంది శనిదేవుని పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. కానీ భక్తితో శనిదేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా లభిస్తాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా నువ్వుల నూనెతో శనిదేవుని విగ్రహానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా మీనరాశి వారు, కుంభరాశి వారు, మేషరాశి, ధనస్సు రాశి మరియు సింహరాశి ఈ 5 రాశుల వారికి ప్రస్తుతం శని దోషం నడుస్తుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా శనిదేవునికి తైలాభిషేకం చేయాలి. అయితే ఈ రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శనికి తైలాభిషేకం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోవాలి. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శివలింగానికి అభిషేకం చేయండి. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే ఈ శనివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో అమృత గడియలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున ప్రదోష కాలంలో అంటే సాయంత్రం పూట ఆ పరమేశ్వరుడు నంది కొమ్ముల మధ్య తాండవం చేస్తాడట. ఇక ఈ సమయంలో చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే శివునికి ఎదురుగా ఉన్న నంది చెవిలో మీ కోరికను చెప్పి నందికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శనిదేవుని వాహనం కాకి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే వెంటనే ఆహారం పెట్టండి. అన్నం ముద్దలో కొన్ని నల్ల నువ్వులు కలిపి కాకికి ఆహారం పెడితే పితృదోషాలు తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజున ఖచ్చితంగా రావి చెట్టును పూజించాలి. సాధారణంగా శనివారం పూట రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. అందులోనూ శనివారం కలిసి వచ్చిన త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట. అలాగే రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ భర్త పర్సులో ఒక రావి ఆకు పెట్టండి. తద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఇక మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి పడమర దిశలో జమ్మి మొక్కను నాటండి. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి.
మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ శనివారం ఉదయాన్నే స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలి. ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. ఇంట్లో శని దీపం వెలిగించే వాళ్ళు మీ ఇంటి హాల్లో పడమర ముఖంగా ఒక చెక్క పీఠాన్ని వేయండి. ఆ పీఠం పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో 8 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ శని త్రయోదశి రోజున ఈ శని దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు చేకూరుతాయి. అయితే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఈ రోజున పొరపాటున మాంసాహారం తింటే శనిదేవుని ఆగ్రహానికి గురవుతాడు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ త్రయోదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నల్లటి దారాన్ని తీసుకొని దారానికి 9 ముడులు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శం శనశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ నల్లటి దారాన్ని మగవారైతే కుడికాలికి, ఆడవారైతే ఎడమ కాలికి ధరించాలి. ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే చాలా మంచిది. ఇక ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. శనివారం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె, నువ్వులు మరియు ఉప్పు ఈ 3 వస్తువులను అస్సలు కొనకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే ఈ వస్తువులను కొనుగోలు చేయండి. అలాగే శనివారం పూట ఇంట్లో కందిపప్పు వండకూడదు. అలాగే ఈ రోజున మినపప్పు తినకూడదు. శనివారం పూట గుమ్మడికాయ, చీపురును అస్సలు కొనకూడదు. ఇక వివాహమైన స్త్రీలు శనివారం పూట గాజులు, కమ్మలు తీయకూడదు. ఇక ఈ రోజున నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు 7 రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి. ఆకస్మిక సంపదలు కలిసొస్తాయి. అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు నల్లటి కుక్కకు ఆహారంగా రొట్టెలు పెట్టండి. జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ శని త్రయోదశి రోజున పేదలకు నల్లటి వస్త్రాలు దానం చేస్తే కోర్టు సమస్యలు, శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు, రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. మన పురాణాల్లో మౌన వ్రతానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కొన్ని గంటల పాటు మౌనంగా ఉండి దైవస్మరణతో గడిపితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇక ఈ రోజున శనీశ్వరుడి ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా వెనక్కి తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ శని త్రయోదశి రోజున ఉదయాన్నే రావి చెట్టుకు పచ్చిపాలు పోసి 7 ప్రదక్షిణాలు చేయండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. త్రయోదశి తిథి అంటే శివునికి ఇష్టమైన తిథి. కాబట్టి ఈ త్రయోదశి శనివారం రోజున వస్తే శివకేశవులను పూజించాలి. అలాగే శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. కాబట్టి శని త్రయోదశికి అంతటి విశిష్టత ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు, పరిహారాలు పాటించి శనిదేవుని ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.